ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? నైస్, వేరే లెవెల్. సల్లార్ తర్వాత ఇదే ఎవరైనా ఎవరైనా కానీ చెప్పుకోవాల్సిందే, బట్ సో నాకు చెప్పుకోవాల్సిందే. తెలిసి ఇదే పెద్ద సినిమా తొందరగా రాబోతుంది. హైలైట్ ఇది 27 వెయిట్ చేస్తున్నాం. ప్రభాస్ చొక్కాలు చెప్పుకుంటున్నాను. చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. ఎలా అనిపించింది ప్రభాస్? ఎలా అనిపించింది? చాలా కొత్తగా కనిపించారు. బుజ్జి ఏమంటుంది? బుజ్జి ఏమంటుంది? హాయ్ బుజ్జి అంటుంది. తీయడు ఆది పురుష్ వేస్ట్ కదా, ఆది పురుష్ తర్వాత సలార్ వచ్చింది, సలార్తో ఒక్కొక్కరికి ఇచ్చి ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ నైస్, వేరే లెవెల్. చెప్పాలంటే కొత్త లుక్ లో కనిపించింది ప్రభాస్ కొత్త లుక్ కాదు, చెప్పాలంటే మాటలు రావట్లేదు. చాలా బాగుంది. నో వర్డ్స్. బుజ్జి అసలు వేరే లెవెల్. చాలా వెయిట్ చేస్తాం కానీ పోలీస్ సార్స్ కూడా మమ్మల్ని కొట్టిరు. చెప్పాలంటే చూసినప్పుడు ఎలా అనిపించింది? ప్రభాస్ చూసినప్పుడు నో వర్డ్స్. చెప్పాలంటే అంతే, హక్ చేసుకోవాలనిపిస్తుంది ప్రభాస్ చూస్తే ఆల్వేస్. థ్యాంక్ యూ. పోలీసులు అంతగానం కొట్టినా కానీ ఎందుకు వెయిట్ చేశారు? ఇక డార్లింగ్ కదా, అమ్మతం తప్పదు, వెయిట్ చేసినాం. థ్యాంక్ యూ. అమ్మాయి పోయి అన్న ఇట్రా ఇట్రా. కెవ్వు కేక ట్రైలర్ బాగుందన్న, బాగుంది. ట్రైలర్ 100% బిగ్ భయ. ఎడిటింగ్ చాలా చాలా బాగుంది. ఆయన సలార్లో ఒక లెక్క ఉన్నాడు, ఇక్కడ ఒక లెక్క ఉన్నాడు. ప్లస్ అది యాక్షన్ ఫిలిం. ఇది నిజంగా చూసి ఎలానో ఉంటుంది అనుకున్నా, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి 100% ఎక్కువ ఇచ్చింది భయ్య. హాలీవుడ్ సినిమా భయ, హాలీవుడ్కి వెళ్ళిపోతున్నాం. 2000 కోట్లు పక్కా. అంతా మెట్టలే. డిజాస్టర్ బ్రో. సాటిస్ఫైడ్, ఫుల్ సాటిస్ఫైడ్. సూపర్ హైలైట్. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మళ్ళీ ప్రభాసే రావాలి. అసలు అదిరిపోయిందన్న, మామూలు లేదు. అది ఏ నచ్చింది బాగా నీకు? అసలు ఏం లేదన్న, మొత్తం ప్రవాసాన్ని హాలీవుడ్ రైడ్ లో ఉంది డార్లింగ్, ఇండియన్ సినిమా కాదు. హాలీవుడ్ మొగుడు దిగాడు. 27 రికార్డులు అన్ని బద్దలు. జై ప్రభాస్. సూపర్ సినిమా ఉంది అన్న, బ్లాక్ బాస్టర్. సూపర్. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? అదే తోపు ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్. లుక్స్ సూపర్ లుక్స్. హాలీవుడ్ 2027 హాలీవుడ్ నుంచి ప్రభాస్ స్టామినా. జై ప్రభాస్. జై భైరవ్. ట్రైలర్ సూపర్ అన్న, గ్రాఫిక్స్ అదిరిపోయింది. సూపర్ కెమెరా సూపర్ ట్రైలర్ అదిరింది. జై రెబల్ స్టార్. రికార్డ్ బద్దల్. ట్రైలర్ అదిరిపోయింది. ఒక యుద్ధం చేసినాం ట్రైలర్ కోసం, సినిమా కోసం మొత్తం తగలబట్టేసాం. ఇండియా అందరూ అవుతారు. ఫర్ ఏ కాస్ట్. స్క్రీన్లు వలిగిపోతాయి, స్క్రీన్లు వలిగిపోతాయి. సూపర్ క్లారిటీ. ప్రభాస్ అన్న అయితే సూపర్ ఉన్నాడు. ఎక్సలెంట్ ఎలా ఉన్నాయి లుక్స్? పిచ్చెక్కిస్తాడు, ఒక్కొక్కడికి పిచ్చెక్కిస్తాడు. సూపర్ లుక్స్ ఉన్నాయి అలా. హాలీవుడ్ కాదు, హాలీవుడ్ సూపర్ బాగున్నాడు, చాలా బాగున్నాడు. రేంజ్ అంతకు మించి బాగుందన్న, పిచ్చి పీక్స్. అసలు నాగశ్విన్ డెఫినెట్లీ ఇది వరల్డ్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. రికార్డ్స్ బ్రేక్ చేస్తాం. ప్రభాస్ అన్న మామూలు లేడు అసలు. విఎఫ్ఎక్స్ కానీ షార్ట్లు కానీ వేరే ఉన్నాయి అంతే. 100 days పక్కా అన్న, 100 days పక్కా, 2000 crores పక్కా. ఇది మన ట్రైలర్కే ఇంతగానం ఉందంటే మూవీకి అన్న అరే ఆర్టీసీ క్రాస్ రోడ్ 70 mm సందా పక్కా రావాలి, అందరూ చూడాలి. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. 3,000 crores పక్కా. హాలీవుడ్ కైకు మైండ్ బాగుంది. ఇంకా విజువల్స్ అయితే సూపర్. అసలుకి ప్రభాస్ సూపర్. అసలుకి లుక్స్ అసలు పునకాలు వస్తున్నాయి చూస్తుంటే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 27 June. అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మానందం is in the movie. బ్రహ్మానందం కామెడీ కింగ్ is in the movie. Eagerly waiting for it.
ఈజీలీ 2000 crores. హాలీవుడ్ ని కోరుతున్నాం అంటే డ్యూన్ పనికి రాదు మామూలు హాలీవుడ్ ఫ్యాన్. ట్రైలర్ కి ఎంత రచ్చ చేశారండి? 10/10 100/10 100/10 సైఫై మూవీ ఇండియన్ అంటే సలార్ని మించిపోతుందా? మించిపోతే మన తెలుగులో రికార్డు మిలిగిపోయింది, దేశంలో రికార్డు మిలిగిపోయింది. మనం గర్వపడాలి ఈ సినిమా. లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ అన్నా చూడలేదా అన్న నువ్వు? యూట్యూబ్ ఆన్ చేసి లుక్స్ అదిరిపోయినాయి. ప్రభాస్ అని రోల్ చేసిన ప్రతి ఒక్కరు మూసుకుంటాడు. నచ్చిందా? Yes, I came from Lucknow to watch this trailer. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా 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 బాగుంది in the film. I just love him. I just love his nature. ఓకే, బుజ్జి డైలాగ్స్ బాగున్నాయి. Thank you. బాగుంది బాగుంది ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ట్రైలర్ కి ఎంత రచ్చ చేస్తున్నారు మరి? ఒకవేళ మూవీ రిలీజ్ అయితే కాదు సినిమాకి ఇంకా మామూలుగా ఉండదు. Crazy trailer. Crazy. చాలా crazy. చెప్పండి మేడం, ఎట్లా ఉంది ట్రైలర్? నైస్ సూపర్. ప్రభాస్ లుక్ కోసం, ప్రభాస్ లుక్ కోసం బుజ్జి ఇంకా బాగుంది. ఓకే, అంటే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నారు? సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా. He's Telugu fan. I'm Hindi fan. ఆంధ్ర ఫ్యాన్. అరే అన్న ఒకసారి ఒక్క నిమిషం. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ ఎక్కడైనా ఈరోజు జరుగుతున్న ట్రైలర్ ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ క్రాస్లో ఈరోజు ఏంటంటే ప్రభాస్ గారి ట్రైలరు మామూలుగా లేదు. అందరికీ ప్రపంచం అంతా నచ్చేటట్లుగా తీసిన ఈ సినిమాని అందరూ ఘన విజయం సాధించేలా ఆశీర్వదిస్తారని, అలాగే మా హీరో ఇంత పెద్ద సినిమా ఇస్తున్నాడంటే ఇది మనం తెలుగు రాష్ట్రాలకు గర్వపడే విధంగా ఉంటుంది. జై ప్రభాస్, జై జై ప్రభాస్. అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? మూవీ నుంచి ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా అయితే తెలంగాణ ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రభాస్ నుంచి అవన్నీ వస్తున్నాయి. సలార్ కంటే చాలా మంచిగా ఉంది. ట్రైలర్లో 2 నిమిషాల బొమ్మలో తెలిసిపోయింది అందరికీ. మళ్ళీ ఒక 1500 నుంచి 200 కోట్లు మన ప్రభాస్ సార్లు మళ్ళీ ఒక హిట్ పడిపోతుంది. ఇది క్లియర్గా తీసి కూడా ఓవర్ మీకు ఆర్డర్ చేసి అశ్విన్ చేత అంటే ఎట్లా తీసుకోవడం మీకు ఆల్మోస్ట్ చేస్తూ చాలా మంచిగా ఉంది. జస్ట్ 2 మినిట్స్ సినిమా కూడా తెలిసిపోయింది. ఇక ఓపెనింగ్స్ ఎట్లుంటాయి ఏముంటాయి ఇక దాన్ని బట్టి చూసుకోవాలి. నేను ఒకటి చెప్తా, అందరి థియేటర్లో జాగ్రత్తగా ఉండరు. పబ్లిక్ చాలా నిండిపోతుంది. పండుగ బోనాల పండుగ ఆడ కాదు, మీ థియేటర్లో కనిపించేస్తుంది. ఇది చూసుకోండి అందరు క్లియర్గా. అంటే క్రౌడ్ కూడా చాలా మంది ఎక్కువ వచ్చినట్టున్నారు కదా? అంటే క్రౌడ్ అని ఇంకోటి ఏంటంటే పాపం చాలా మంది కూడా ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న థియేటర్కి 1000 మంది ఉండొచ్చు, కానీ 3000 మంది 4000 మంది పబ్లిక్ వచ్చేసారు. సో టైం కూడా కొద్దిగా 6 o'clock అనుకున్నాము, బట్ 6 o'clock కాకుండా 7 o'clock వచ్చింది. అది కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా ఫ్యాన్స్ అందరూ క్షమించాలి. ఇవన్నీ నేను కూడా ఒక ఫ్యానే కాబట్టి చెప్తున్నా. బట్ కొద్దిగా లేట్ అయింది వచ్చు, కానీ 100% మంచిగా ఉంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 7 o'clock అందరిని పిలుచుకొని అందరూ రివ్యూ చేసినాము. ఈవెన్ మన ప్రభాస్ సార్ కూడా పర్సనల్ పిఏ మన రామకృష్ణ సార్ కూడా వచ్చారు. అన్న మేమందరం పాత ఫ్యాన్స్ అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలుసు కూడా ఇది విషయం. ఇది కానీ చాలా మంచిగా ఉంది అన్న, క్లియర్ చెప్తున్నా. లుక్స్ ఎలా ఉన్నాయి? అంటే ఒక కొత్త లుక్స్ కనిపించినట్టుంది అది గడ్డం అది. కానీ ఇది మాత్రం ఒకటి చెప్పొచ్చు. సలార్ సినిమాకు ఈ సినిమాకు టోటల్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఆల్మోస్ట్ బాహుబలి మళ్ళీ సేమ్ ఆ ఫేస్ కట్లో వచ్చింది. ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, చాలా లుకింగ్ ఉన్నాడు. ఈవెన్ సలార్ కంటే చాలా మంచి లుకింగ్ ఉన్నాడు. డైలాగ్ ఏమైనా వచ్చిందన్న ట్రైలర్లో? ఏం డైలాగ్ అయితే రాలేదు, మేము అందరం అదే వెయిట్ చూసినాము. బట్ డైలాగ్ రాలే, చూసినాం అదే. అంటే డైలాగ్ ఏం రాలే కదా, ఇంకా మనం కూడా రివ్యూ లేదు. ఇక అట్లా మనం చెప్పలేము కదా. ఇంకా మేము ట్రైలర్ ఒక ప్రపంచనం, మూవీ ఇంకా పెద్ద ప్రపంచనం. థ్యాంక్ యూ.